మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు వినబోయే నేటి కథా సంపంగి పుట్టిల్లు. రచయిత ఎస్వి సురేష్ గారు. ఈ కథ 2023 సంవత్సరం 19వ తేదీ నవంబరు సండే మ్యాగజైన్ ఈనాడులో ప్రచురించబడిన కథ అండి. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చి వెళ్ళారు. కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు. పిల్లలకి సడన్గా స్కూల్కి 15 రోజులు సెలవులు ఇచ్చారట. అల్లుడు గారు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చుగా, అందుకే ఇక అక్కడ ఎందుకని హైదరాబాద్ వచ్చేస్తున్నానని స్వప్న చెప్పిందండి. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంట్ పనులే ఉన్నాయట ఇక్కడ. పైగా పని మనిషి కూతురు పెళ్ళని 20 రోజులు రానంది కదా, ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు. విసుక్కోకండి, అలా చెబితే ఏం బాగుంటుంది అమ్మాయికి? తాము రావటం అమ్మా నాన్నలకు అసలు ఏమాత్రం ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. రానియండి, వచ్చాక తెలుస్తుంది కదా. పని మనిషి రావటం లేదని, వంటాము కూడా చీటికి మాటికి మానేస్తుందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది. నీ స్పాండ్లైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, కనీసం మరి అదైనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుందే తప్ప అవతల వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం. అదే అతని విసుగులో ధ్వనించింది. కానీ కూతురుతో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు. అతని బలహీనత మనవరాలు మనవడు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానియండి, పుట్టింటికి రాకపోతే అది ఎక్కడికి వెళుతుంది? ఎలాగోలా సర్దుకుందాం, దానికి కష్టం సుఖం తెలుసు కదా. తాను పూణేలో చేసుకునే వస్తోంది కదా చెప్పింది పద్మావతి. కానీ ఇక్కడ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు. స్వప్నకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. 2 పిల్లలు. అబ్బాయికి 6 ఏళ్ళు, అమ్మాయికేమో 4 ఏళ్ళు. అల్లుడు విఘ్నేష్ పూణేలో ఉన్న ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులు ఇస్తే కూతురు అల్లుడు హైదరాబాదులో వచ్చి వాలిపోతుంటారు. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ అసలు సమస్య ఒకే ఒక్క విషయం దగ్గర వస్తుంది. అదేంటంటే ఎదుటివారికి చిన్న సమస్యగా కనిపించవచ్చు, కానీ పద్మావతికి పెద్ద సమస్యే. దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు. పద్మావతి మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తే మోహన్ రావుకు జాలేసింది. వచ్చే ఏడాది ఆమె 70వ పడికి చేరుతుంది. తనకు ఆమెకు 2 ఏళ్లే తేడా. 45 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా పద్మావతికి కొత్త సంసారం నిలదొక్కునేదాకా కష్టాలు తప్పేవి కావు. తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత. పిల్లల చదువులు పూర్తయి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు. కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు. తాను రిటైర్ అయి 10 ఏళ్ళయింది, కానీ ఈనాటికి ఆమెకు పాపం సుఖం లేదు. పిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయటం, ఈ పనులతోటే ఈ 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటుంటే 2-3 ఏళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు, కానీ చిన్న చిన్న ఇబ్బందులు రోజు పాపం చికా పెడుతుంటాయి. అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు, కానీ దగ్గరగా చూస్తున్నా తనకు తెలుసు బాగా. ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు. మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ చాలా బాధగా ఆలోచించసాగాడు. అమ్మా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తా. పిల్లలు నాన్న దగ్గరున్నారులే. రేపు నా ఫ్రెండ్ కొడుది బర్త్డే ఉంది కదా, వెళ్ళాలి. ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను. వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది.
డ్రాయింగ్ రూమ్లో మనవరాల్ని మనవడిని ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనసు కలుక్కుమంది ఒక్కసారి. ఈరోజు పని మనిషి వంట ఆమె ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్లో సతమతమైపోతోంది. తాను గమనిస్తున్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున్నే లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైం 11 గంటలైంది. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి 1కి 2 సార్లు కాఫీలతో ఇప్పటికి అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండుంటుంది. కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది. అల్లుడు 9ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు. రాత్రి మళ్ళీ 9ంటికి లాగౌట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు. స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరో రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకో రోజు ఇంకో పని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు, స్నేహితులిళ్లకు వెళ్ళి రావటం, లేదా వాళ్ళని పిలిచి వారితో కాలక్షేపం చేయటం. ఇది వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్ళిపోతుంటుంది. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళటమే కుదరలేదు మోహన్ రావుకి. అసలు తను కిచెన్ నుంచి బయటపడితేనే కదా. దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రం అవటాన్ని మోహన్ రావు గమనించాడు. ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకి ఒక చల్లని వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్న అత్తగారింటికి వెళతామని. స్వప్న అత్తగారింట్లో 2 రోజులుండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణే వెళ్ళిపోయారు. స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన 2 రోజులు ఎలా ఉంది అని అడిగాడు. దీనికి సమాధానం చెబుతుంటే ఏడుపు ఒక్కటే తక్కువ ఆయనకు. వియ్యపురాలికి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ 2 రోజులు పనంతా ఆమెపైనే పడిందట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట. స్వప్న రావటానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్ళారు. అప్పుడే ఇదే కథ నడిచింది. మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు. 2 నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నామే, ఓ వారం రోజులుండి వెళ్ళిపోతాం. చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది. తప్పకుండా రండమ్మా అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనపడబోయేసరికి కంగారు పడింది. నాన్న, అమ్మ ఏది అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను. తన తమ్ముడింటికి వెళ్ళింది. మీ మేనత్తకు అస్సలు ఒంట్లో బాగోటం లేదట. 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు. ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు. వంట మనిషి మానేసింది. దాని కొడుకే మంచి జాబ్ వచ్చిందట. పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయిందట. ఈ నెల రాలేనని కబురు చేసిందమ్మా అన్నాడు. స్వప్న హతాశురాలైంది. ఇప్పుడెలా? ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది. 2 పూటల అందరికీ అన్నీ అమర్చటం తలప్రాణం తోకకు వచ్చినట్లుగా ఉంటోంది. 2 రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో 2 రోజులంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడలేదు. ఒక్క గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది. పని చేసి చేసి నడుము నొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమను గురించిన ఆలోచన. ఇంత పనిని, ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది? 40 ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతోందే, అట్లాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం? పూణేలో తాను 2కి 3 మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడు ఈ బాధ అనుభవంలోకి రాలేదు. ఆ 3 పని మనుషులు 2 పిల్లల్ని చూసుకునేవాళ్ళు అనుకుంది. ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మా, పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అన్నది. దాందేముందమ్మా, సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి.
వద్దమ్మా, మీరే పూణే రండి. నువ్వు అక్కడ చేసుకుని అలసిపోయి ఉంటావు. ఓ నెల విశ్రాంతిగా ఉందురు గాని. ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను అన్నది. పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది. ఈ 40 ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు. ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి. అవతల నుంచి స్వప్నస్వరం జీరపోవటం పద్మావతి గుర్తించింది. పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురులో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో. మిత్రులారా, కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి కథతో మీ ముందుంటానండి రేపు. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.